గైస్ ఒక ఇంపార్టెంట్ విషయం ఈ వీడియోలో మాట్లాడుకోవాలి. ఎంఎన్సి. సో ఎంఎన్సిలో ఉద్యోగం జాయిన్ అయితే సేఫా సెక్యూర్డా అని చెప్పి చాలా వరకు మనం అనుకుంటూ ఉంటాం. చాలా మంది ఎంఎన్సి ఉద్యోగం అయితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే ఎంఎన్సిలో ఉద్యోగం ఏమాత్రం సెక్యూర్డ్ కాదు అనేది మనం రీసెంట్ డేస్ లో దాని గురించి అండ్ స్టార్ట్అప్ కంపెనీ బెస్టా, ఎంఎన్‌సి కంపెనీ బెస్టా, ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫ్రెషర్స్ అయితే ఏది ప్లాన్ చేసుకోవాలి, జనరల్‌గా ఏది బెస్ట్ అనేది కూడా మనం మాట్లాడుకుందాము. సో బేసిక్‌గా ఏంటి అంటే ఫస్ట్ ఈ ఎందుకు సెక్యూర్డ్ కాదు అంటున్నానంటే రీసెంట్ డేస్‌లో టీసీఎస్, సో ఇన్ఫోసిస్ రీసెంట్‌గా జరిగిన ఒక జడ్జ్‌మెంట్‌లో ఇప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా రకరకాల కారణాలతో కంపెనీ అనేది టెర్మినేషన్ చేయొచ్చు అని చెప్పి అపెక్స్ కోర్ట్ అనేది దీనికి సంబంధించి ఆర్డర్స్ అనేది పాస్ చేసింది. సో ఇప్పుడేంటి అంటే చాలా మంది ఎవరైతే అనుకుంటున్నారో, సరే మరి ఇప్పుడు ఒక డౌట్ కూడా వస్తుంది చాలా మందికి. నాకు కూడా వచ్చింది ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే. మరిప్పుడు పర్మనెంట్ జాబ్ ఏంటి? మళ్ళీ లేకపోతే టెంపరరీ కాంట్రాక్ట్ టు హైర్ ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ వీడియో చాలా లాంగ్ బ్యాక్‌గా చెప్పాను. సో, దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కాంట్రాక్ట్ టు హైర్ ఆర్ ఎల్స్ పర్మనెంట్‌కి పెద్దగా ఏం తేడా ఉండదు. చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటుందని చెప్పాను. మీకు ఎంఎన్‌సిలో జాబ్ తెచ్చుకోవడానికి ఒకటే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే కొంత ఫెసిలిటీస్ ఇస్తారు. కానీ రీసెంట్ డేస్‌లో గూగుల్ గూడా వాళ్ళు చాలా ఫెసిలిటీస్ ఫుడ్ మేము ప్రొవైడ్ చేయలేము, అది ప్రొవైడ్ చేయలేమని ఇది కూడా రిమూవ్ చేసింది. సో, ఇప్పుడు మనము చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఓన్లీ వి నీడ్ టు థింక్ అబౌట్ ద ప్యాకేజ్. ఎంత ప్యాకేజ్ ఉంది? మనకు ఎంత వర్క్ చేస్తున్నాము? ఆ వర్క్ వల్ల మనకి ఎంత ఫ్యూచర్ అనేది ఉంటుంది మాత్రమే ఆలోచించాలి. ఎంఎన్‌సిలో చాలామంది ఎంఎన్‌సిలో అయితేనే బావుంటుంది అంటే ఎంఎన్‌సిలో అసలు ఉద్యోగం అసలు సేఫే గాదు. స్టార్టప్‌లో సేఫ్ అంటే స్టార్టప్‌లో సేఫ్ గాదు. మనకి శ్రీరామ రక్ష ఏమన్నా ఉందంటే మన స్కిల్లే. మనకున్న స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, కంపెనీలో ప్రొయాక్టివ్‌గా ఉంటూ, వర్క్ చేస్తూ, అక్కడ 8 గంటలు ఉంటే నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అక్కడే ఉండాలి. 8 గంటలున్నావు, 9 గంటలున్నావు, నువ్వు ఆఫీస్ వర్క్ చేసి ఆఫీస్‌లో ఉన్నప్పుడు నీ మైండ్ అనేది అక్కడే పెట్టి పని చేయాలి. ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటి అంటే, నా వర్క్ నేను చేస్తున్నా కదా! నేనేదేదో అట్లా కాదు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గమనించాలి. నేను స్టార్టప్ కంపెనీలో చేరితే నాకు ఉద్యోగం సెక్యూరిటీ ఉంటది. ఎంఎన్‌సి అయితే బెటర్ అనుకునే వాళ్ళకి ఇది ఒక్కసారి మళ్ళీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంఎన్‌సిలో జాబ్ అనేది సెక్యూర్డ్ కాదు. స్టార్టప్‌లో సెక్యూర్డ్ అంటే అది కాదు. చాలామంది అనుకుంటారు కదా! నాకు ఎంఎన్‌సిలో చాలా సెక్యూర్డ్ ఉంటుంది జాబు. ఎంఎన్‌సిలో అయితే జాబ్ వస్తే బావుంటుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ విషయంలో కూడా ఎక్స్‌పీరియన్స్ అనేది బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది 100కి 100% ఎంఎన్‌సిలో ఫెయిల్ అవుతది. ఇప్పుడు అవుతుంది కూడా ప్రతి ఒక్కటి. 100కి 100% ఎంఎన్‌సిలో ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. కానీ స్టార్టప్ కంపెనీ ఎలా ఉంటుందంటే దేర్ ఈస్ ఎ ఛాన్స్ టు బీజీవీ సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ వర్క్ దే ఆర్ డెఫినైట్‌లీ దే ఆర్ రెడీ టు గివ్ హై కాల్స్. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఆల్. సో, నువ్వు ఎంత మంచిగా వర్క్ చేస్తున్నావు, కంపెనీకి నువ్వు పెద్ద అసెట్ లాగా నువ్వు వాళ్ళకి అనిపించి బాగా హార్డ్ వర్క్ చేస్తున్నావు అంటే డెఫినైట్‌లీ నీకు సాలరీ పెంచేదానికి కూడా ఎంఎన్‌సిలో ఎలా ఉంటుందంటే మాక్సిమం 15% 20% అలాగే ఉంటుంది. కానీ స్టార్టప్‌లో అలా ఉండదు. 100% 200% కూడా మనకి ఇచ్చేదానికి కూడా కంపెనీస్ రెడీగా ఉంటాయి. కంపెనీకి నువ్వు అసెట్ అని ఫీల్ అయితే. బట్ అలా కాకుండా ఎంఎన్‌సిలో ఉద్యోగం ఆ మైండ్ సెట్ అనేది మార్చుకోండి. ఎంఎన్‌సిలో సెక్యూర్డ్ కాదు అని చెప్పి వెరీ రీసెంట్‌గా కూడా అంటే మీరు తీసేయొచ్చు అని చెప్పి మామూలుగానే మనోళ్ళు మాట ఇంటరు. డైరెక్ట్ సుప్రీం కోర్ట్, అపెక్స్ కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చినాక కూడా ఇక మళ్ళీ మనము ఆలోచిస్తారు, ఇంకేదో చేస్తారనే భ్రమలో ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. సో, ఎంఎన్‌సిలో ఉద్యోగం మాత్రం సేఫ్ కాదు. స్టార్టప్‌లో కూడా సేఫ్ కాదు. కానీ స్కిల్స్ ఉంటే డెఫినైట్‌లీ ఎక్కడైనా సర్వే అవ్వచ్చు. బట్ రాదర్ దాన్ ఎంఎన్‌సి స్టార్టప్‌లో అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఎంఎన్‌సిలో కొంచెం వర్క్ తక్కువుంటుంది. అంటే కంపారిటివ్‌లీ స్టార్టప్‌తో కంపేర్ చేస్తే కొంచెం వర్క్ తక్కువుండొచ్చు. బట్ ప్రెషర్ అయితే ఏమి చేంజ్ ఉండదు. ఓకే. ఇది ఒకసారి ఆలోచించండి. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.